సరళ కథలకు స్వాగతం. ఈరోజు కథ మనం మార్పు. రవివర్మ అనే పేరొందిన చిత్రకారుని వద్ద భూషణుడనే యువకుడు చిత్రకళ నేర్చుకునేందుకు గాను శిష్యునిగా చేరాడు. రవివర్మ తనకు తెలిసిన మెలకువలన్నింటినీ నేర్పిస్తూ భూషణుడిని మంచి చిత్రకారునిగా తీర్చిదిద్దాడు. చాలామంది భూషణుడి చిత్రాలను ప్రశంసించసాగారు. దాంతో భూషణుడికి మెల్లమెల్లగా అహం పెరిగింది. తన చిత్రాల గురించి తానే గొప్పలు చెప్పుకోవడం మొదలుపెట్టాడు. తనలో గొప్ప నైపుణ్యం ఉంది కాబట్టి తాను మంచి చిత్రాలు గీయగలుగుతున్నానని భావించుకుంటూ ఎవరైనా తన చిత్రాలను విమర్శిస్తే సహించేవాడు కాదు. తద్వారా భూషణుడు రాను రాను ప్రజల దృష్టిలో గర్విష్ఠిగా ముద్రపడిపోయాడు. అందరూ అతని చిత్రాల గురించి మాట్లాడడమే మానేశారు. తననెవరూ పట్టించుకోవడం లేదన్న సంగతి భూషణుడికి అర్థమైంది. రవివర్మ కూడా ఈ విషయాన్ని గమనించి భూషణుడితో, నీ గురించి నువ్వు గొప్పలు చెప్పుకోవడం వల్లే చాలామందికి దూరమయ్యావు. ఇకనైనా గర్వాన్ని విడిచి వినయంతో ప్రవర్తించు అని చెప్పాడు. భూషణుడు జ్ఞానోదయం చెందినవాడిలా అప్పటి నుంచి గొప్పలు చెప్పుకోవడం మానేశాడు. తనకు తానుగా ప్రజల ముందు తన చిత్రాల ప్రస్తావన తీసుకువచ్చి తానేమి గొప్ప చిత్రకారుణ్ణి కానని, తనకన్నా గొప్పవాళ్ళు చాలామంది ఉన్నారని చెప్పుకోవడం మొదలుపెట్టాడు. దానివల్ల వాళ్లకు తిరిగి తన మీద గౌరవం పెరుగుతుందని భావించాడు. కానీ అలా చేసినప్పటికి కూడా తన పట్ల ప్రజల్లో ఉన్న అభిప్రాయం మార్పు రాలేదన్న సంగతి కొద్ది రోజుల్లోనే గ్రహించాడు. ఓ రోజు రవివర్మతో, మొదట నా అజ్ఞానం వల్ల గొప్పలు చెప్పుకున్నందుకు పశ్చాత్తాపపడి తిరిగి కొన్ని రోజులుగా గొప్పలు చెప్పడం మానేసి వినయంగా ఉందామని నన్ను నేను తక్కువ చేసుకొని మాట్లాడాను. అయినా నాకు మంచి పేరు రాలేదు అని బాధపడ్డాడు. అప్పుడు రవివర్మ, మనిషికి గర్వం పనికిరాదు. అది ఎన్నో రకాలుగా అతన్ని పతనం చేస్తుంది. నువ్వు అహంకారంతో 10 మంది దృష్టిలో చెడ్డవాడివయ్యావు. ఆ చెడ్డ పేరు పోగొట్టుకోవాలని నిన్ను నువ్వు కించపరుచుకున్నట్టు మాట్లాడావు. నువ్వు 2 తప్పులే చేశావు. మన గురించి మనం గొప్పలు చెప్పుకుంటూ ఎవరు నమ్మరు. మనల్ని మనం తక్కువ చేసి మాట్లాడితే అదే నిజమనుకుంటారు. అందువల్ల ఇకపై స్థిమితంగా ఉండడం నేర్చుకో. మంచి పేరు దానంతటదే వస్తుంది అన్నాడు. ఆపై రవివర్మ చెప్పినట్లు నడుచుకుని భూషణుడు మంచి పేరు తెచ్చుకున్నాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.